Ganga gue. Oh, ya, oi. Un elotong. Ganga gue. Oh, ya, oi. Un elotong. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఉమ్మడి ఖమ్మం ప్రతినిధి నవీన్ అందిస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో అయితే ఈ రోజు హవామని ఘటన జరిగిందని చెప్పొచ్చు. ఏదైతే వాళ్ళ భార్యనైతే ఒక నాటు తుపాకీతోటి కాల్పులు జరిపినట్లుగా కూడా వచ్చారు. ఇదే విషయమై మనతో మాట్లాడడానికి వాళ్ళ తల్లి మరియు వాళ్ళ చెల్లి అయితే ఉన్నారు. వారిని అడిగి మరికొంత సమాచారం తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. అమ్మ, ఏమైంది అసలు? దీని కాల్పులు జరగడానికి ముఖ్య కారణం ఏమని మీరు అంటున్నారు? రోజు గొడవ, రోజు ఫుల్లు తాగుతాడు. ఫుల్లు ఎప్పుడు మెలికే వస్తే అప్పుడు వెళ్ళిపోతాడు. అప్పుడు పోయి తాగి వచ్చి ఒకసారి ఒకసారి ఇక్కడ పొడిచిండు చదువుతాని అంటే మా అమ్మ, నేను ఒక్కదానే ఉండా, మా ఇంటికి వచ్చింది. మా ఇంటికి వచ్చి ఒక 15 రోజులు అవుతుంది. 15 రోజులు అయితే ఫుల్లుకు తాగి ఒక రోజు వచ్చిండు. ఒక రోజు వస్తే నేను పంపను, ఈ చెవులో పిల్లల దగ్గర చెవులో తీసుకొని పట్టీలు ఉన్నాయి, పిల్లలు చిన్న చిన్న పట్టీలు ఉన్నాయి, అవి కూడా అమ్ముకొని తాగినావు, అవి మొత్తం తీసి అప్పుడు పంపుతా, ఏదైనా పెద్ద మనిషిని తీసరా రాపిచ్చి భూమి ఉందేవో పిల్లల పేరు మీద నువ్వు మొత్తం అమ్ముకుంటాడు, అమ్ముకొని తాగుతున్నావు, ఈ పిల్లల పేరు మీద రాపిచ్చి తర్వాత పంపుతా అని అన్న. నాకు చంపుతా, నీకు ఎట్లయినా చంపుతా, నీకు ఎట్లయినా చంపుతా అని అంటే నేను రోజు అయినామటి 4 5 అయినామటే ఉండవు. ఇవాళ లేను, ఈ 3 పండుకున్నారు, 4. నేనేం తానం చేస్తున్నా, కొట్టు కూడా పోయి ఈ ఎండ తగిలిందట అమ్మాయికి. ఎప్పుడు తేగి పడిపోయిందేమని నేను అన్నా. నేను చచ్చిపోతున్నా అని కింద ముందు పడికి ఇట్లా బొర్ల పడిన తర్వాత పిల్లలకు కరెంట్ గట్టిగా ఉందేమో పోబాగండి అని అంటే అందరూ నేను చచ్చిపోతా, తుపాకీతో కాల్చిండు అని అందరు వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళింది. గత ఎన్ని రోజుల నుంచి భార్యాభర్తలకి ఇద్దరికి కూడా అంటే ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళి? ఎన్ని సంవత్సరాలు అయింది? ఆ పెళ్లి అయినాక ఎన్ని రోజుల నుంచి వీళ్ళిద్దరికి గొడవలు ఉన్నాయి? రోజు గొడవలే. పెళ్లి అయినప్పుడు కూడా గొడవలే. అప్పటి నుంచి గొడవే. ఏ రోజు వాళ్ళ వదినతో అలవాటు అయ్యి ఇదంతా నువ్వు ఉండొద్దు, నువ్వు ఆడపిల్లలకి అంటున్నావు, నువ్వు వద్దు అని అప్పుడు గొడవ చేసిండు. తీపిచ్చినాక మళ్ళీ మగ పిల్లగాడు ఒకటి పుట్టిన మంచిగానే చూసుకుంటా అని మళ్ళీ అట్లనే చేసిండు. గత 15 సంవత్సరాలుగా గొడవలు ఉన్నా కూడా మీరు అంటే ఇటు కుటుంబ పరంగానే అటు పోలీస్ స్టేషన్ లో మీరు ఏమైనా కేసులు పెట్టడం జరిగిందా? ఎన్నిసార్లు కేసులు పెట్టారు? వాడి దగ్గర ప్రాణమే లేదు, వాడికి జబ్బు ఉంది. అది దానికి ఒకసారి టీవీ జబ్బు వచ్చింది. టీవీ జబ్బు వస్తే బాగా చేపించినాం, బాగా చేపించింది, ఆమె బాగా చేపించింది. వాళ్ళు పోలీసు వాళ్ళకి పెడితే వాడి దగ్గర గన్ను ఉంది, గది ఉంది, పట్టుకొస్తే ఏమైందంటే మీరు చూపియాలి, మేము పట్టిస్తే వాడు మేము దాస్తున్నాం అడవిలో, మేమే
పోలీసులు కూడా పట్టించలేదు. అంటే ఇప్పటికి మీరు ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉంటారమ్మా? ఎన్నిసార్లు అయినా మీకు న్యాయం జరగలేదని కేసే పట్టుకోవట్లేదు. అంటే వాళ్ళని తీసుకున్నారు, డబ్బులు కొట్టుకుంటున్నారు, లంచం కొడుతున్నారు. మాకేం లేదు, భూమి లేదు, ఏం లేదు. అంటే ఇప్పుడు మీ అల్లుడు అయితే వాళ్ళకి డబ్బులు ఇచ్చారని డబ్బులు ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చి నుంచి ఒక ఆయన హరి అని ఉన్నాడు. హరి అంతకుముందు హరి ఇప్పించిండు. హరి ఇప్పిస్తే వీడు కూడా తెలుసు అది ఆడ తీసుకొచ్చేది. ఈసారి పోలీసు వాళ్ళు పట్టుకెళ్ళారు. ఈ చౌకీదారు ఉంటారుగా, వాళ్ళు పట్టించారు. జంతువులు పడితే వాళ్ళు పట్టుకుంటారు. చౌకీదారు ఏమంటారు, పట్టిస్తారు. పట్టించిన తర్వాత గన్ను కూడా దొరికింది. గన్ను 2-3 గన్నులు దొరికింది. ఇవాళ అందరికి చెప్పిండు. వీడికి పట్టుకుంటే అందరి పేరు చెప్పిండు. అందరి పేరు చెప్తే వాళ్ళు అందరిని తీసుకెళ్ళారు. ఖమ్మం తీసుకెళ్ళారు. ఖమ్మం తీసుకెళ్ళి ఖమ్మం జైల్లో పెట్టారు. జైల్లో ఇడిపించిన తర్వాత అది హరి ఇప్పించిండుగా. ఆ చోటు ఈయనకు తెలుసు. వాళ్ళ అన్న కొడుకును ఈయన ఇద్దరు పోయి ఆ గన్ను తెచ్చిండు ఈసారి. అంటే ఇప్పుడు పోలీసులు పట్టుకున్నాక కూడా మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చిండు. అంటే ఎన్నో అయింది గన్ను తీసుకొచ్చి ఎన్నో అయింది? సంవత్సరం అయింది. సంవత్సరం నుంచి కూడా మేము మళ్ళీ చెప్తున్నాం. పోలీసు వాళ్ళు కూడా చెప్తున్నాం. కాల్ చేస్తా అంటుండు. పోలీసు వాళ్ళు కూడా చెప్తున్నాం. పోలీసు వాళ్ళు మాకు అసలు పట్టించుకోవట్లేదు. ఎవరు లేరు, నేను ఒకదానే ఉన్నా. ఎవరు చెప్పినా అసలు వాళ్ళు పట్టించుకుంటలేరు. వాళ్ళు ఏం చేస్తారు, మొగుడు పిల్లలు మంచిగానే ఉంటారు. మొగుడు పిల్లలుగా వాళ్ళు ఉంటారు. నేను పోను, వాడు అట్లా చంపుతాడు అని అంటాడు, వీడు అట్లా చంపుతాడు అని. నేను పోను, అసలే పోను అని అంటే పోమా అని వాళ్ళు పెడతారు. కానీ ఏదైనా గొడవ చేసి ఏదో కొట్టి వాడికి తీసుకొచ్చి అసలు ఏమీ లేదు. వాళ్ళకు కూడా డబ్బులు కొడుతున్నారు.